మీరు అరటిపండు గాని ఏదైనా తీసుకోవడానికి ఆహారం ఇచ్చారనుకోండి. సో, ఆవుకి ఎవరైతే గుర్తుంచుకోండి, ఆవుకి ఎవరైతే సరే ఏదైనా ఫుడ్ సమర్పించుకుంటారో, వాళ్ళ లోపల ఉన్న కర్మలన్నీ కరిగిపోతాయి. అందుకోసం పూర్వకాలంలో ఏమనంటారో చెప్పండి, సమస్త దేవతలు ఎందులో ఉండాయంటారో చెప్పండి, ఆవు. అందుకోసం మన ఆవుకు ఎంత ఇవ్వగలుగుతారో అంత ఇవ్వండి. మీరు ఆవు గనక ఏదైనా ఇచ్చి పని చేపట్టండి, ఆ పనిలో 100% సక్సెస్ వస్తది మేడం. ఎందుకంటే బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఆవు యొక్క బ్లెస్సింగ్స్ మీ పైన ఉన్నాయా, మీరు సాధిస్తారు. సో, అందుకోసమే మనకు తెలుసో తెలియక ఏమవుద్దంటే మేడం, మానవ జన్మ తీసుకున్న తర్వాత తెలుసో తెలియకో మన మాటల ద్వారా కావచ్చు, మన ఆలోచన ద్వారా కావచ్చు, మన చేతుల ద్వారా కావచ్చు, ఎదుటి వ్యక్తిని గనక బాధ పెట్టించగలిగితే కావాలని చేయం. ఆటోమేటిక్‌గా జరిగిపోతుంది అప్పుడు కొన్నిసార్లు. సో, నేను నమ్మేది ఏందంటే మేడం, కర్మ సిద్ధాంతం అంటే మనం ఏది ఇస్తే మళ్ళీ తిరిగి అదే వస్తది. సో, దీని నుంచి మనం బయటపడాలంటే ఆవు అనేది చాలా బెస్ట్. సో, మీకు ఆవు సంకేతం, ఆవు ఆటోమేటిక్‌గా ఆవు పిక్చర్స్ కనపడడం కావచ్చు, లేకుంటే ఆవు డైరెక్ట్‌గా కనిపించడం కావచ్చు. ఇలాంటి నేచర్‌కి సంబంధించి ప్రకృతి మేడం. అంటే ప్రకృతి సపోర్ట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంటుంది. సో, మీకు అంతా కూడా పంచభూతాలు అంటారు కదా! భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం మీకు సపోర్ట్ చేస్తున్నట్టుగా మీకు అనిపిస్తూ ఉంటుంది. ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు మేడం. మీకు తెలిసిపోతుంది. అన్నీ అనుకూలంగా మారిపోతుంటాయి. సో, ఎప్పుడైతే ఆ విధంగా మీకు మీరు అనొచ్చు, మరి అప్పుడేం చేయాలి? మీకు తెలియకుండానే యాంజెల్ నెంబర్స్ కూడా కనపడుతుంటాయి. లైక్ 111 నెంబర్ ఎక్కువ కనపడడం, లైక్ 888 కనపడడం,